యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. రాణి అహల్యాబాయి హోల్కర్ 300th బర్త్ యానివర్సరీ జరుగుతుంది ఈరోజు. ఈ సందర్భంగా మోడీ గారు కూడా ఇండోర్ వెళ్ళారు. అసలు రాణి అహల్యాబాయిని అందరూ కూడా ఫిలాసఫర్ క్వీన్ అంటారు. అంత గొప్ప ఆవిడ ఈవిడ. అంటే తన స్వార్థం వదిలేసి ప్రజల కోసం 28 సంవత్సరాల పాటు క్వీన్గా పరిపాలించి చాలా మంచి పనులు చేశారు ఈవిడ అనమాట. ఆవిడ మహారాష్ట్రలో పుట్టారు. ఒక గ్రామం సర్పంచ్ కూతురు అనమాట. ఆ తర్వాత వాళ్ళ నాన్న అప్పట్లో అమ్మాయిలు చదివించేవాళ్ళు కాదు, కానీ ఈవిడ తండ్రి ఈవిని చదివించారనమాట. అండ్ హోల్కర్ ప్రిన్స్కి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత కొద్ది సంవత్సరాల్లోనే యుద్ధంలో ఈవిడ భర్త చనిపోతారు. భర్త చనిపోతే ఈవిడ వెంటనే సతీ సహగమనం చేద్దాం అనుకుంటుంది, కానీ ఈవిడ మామగారు ఈవిడ ఆపి పరిపాలన దక్షత నేర్పిస్తారనమాట. ఆ తర్వాత ఆవిడ అద్భుతంగా 28 సంవత్సరాల పాటు మధ్యప్రదేశ్లోని హోల్కర్ కింగ్డమ్ని పరిపాలించిందనమాట. చాలా మంది హిస్టారియన్స్ ఈవిని ఫిలాసఫర్ క్వీన్ అని పిలుస్తారు. అండ్ ఆవిడ పూర్తి స్థాయిలో గవర్నెన్స్లో చాలా ప్రక్షాళనలు మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా ప్రజా సంక్షేమం అనేది ఆవిడ పెద్దపీట వేసిందనమాట. మధ్యప్రదేశ్లో మనకు తెలుసు ఆవిడ మహేశ్వర్ అని చెప్పి ఒక నగరాన్ని కన్స్ట్రక్ట్ చేసింది. అది హోల్కర్స్ క్యాపిటల్ అయిందనమాట. తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, మహిళా ఎడ్యుకేషన్ కోసం ఆవిడ చాలా కృషి చేసింది. 300 సంవత్సరాల క్రితమే చాలా మంది మహిళల్ని అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్లో కూడా ఆవిడ నిలబెట్టిందనమాట. మహిళల్ని ప్రోత్సహించింది. తర్వాత భారతదేశ సంస్కృతికి, ముఖ్యంగా హిందూ సంస్కృతికి ఆవిడ చాలా కంట్రిబ్యూట్ చేసింది. చాలా హిందూ టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేయడంలో, రెనోవేట్ చేయడంలో ఆవిడ కీలక పాత్ర పోషించింది. కాశీ విశ్వనాథ్ టెంపుల్ కావచ్చు, సోమనాథ్ టెంపుల్ కావచ్చు, ఇవన్నీ కూడా రాణి అహల్యాబాయి యొక్క కృషి అన్నమాట. తర్వాత ఆవిడ రకరకాల ఘాట్స్ కూడా కన్స్ట్రక్ట్ చేయించడం, రీకన్స్ట్రక్ట్ చేయించడం చేసిందనమాట. ముఖ్యంగా 10 అశ్వమేధ ఘాట్ ఒకటి, మణికర్ణికా ఘాట్ ఒకటి, ఇవన్నీ కూడా ఆవిడ ప్రక్షాళన చేయించి రీకన్స్ట్రక్ట్ చేయించిందనమాట. ఆ తర్వాత అహల్యాబాయి హోల్కర్ ఇదంతా కూడా ఏదైతే టెంపుల్స్ కట్టించిందో, ఘాట్స్ కట్టించిందో అవన్నీ ప్రజాదానం కాదు, తన సొంత డబ్బులతోనమాట. తర్వాత ఆవిడ ఒక కొత్త వినూత్నమైన శారీ వీవింగ్ క్రాఫ్ట్ని ప్రవేశపెట్టింది. అదే మహేశ్వరి శారీస్ అనమాట. ఇప్పుడు కూడా ఇవి చాలా ఫేమస్ ఇండోర్లో. దేశవ్యాప్తంగా కూడా ఇవి చాలా మంది కొనుక్కుంటా ఉంటారనమాట. ఇండోర్ ఎయిర్పోర్ట్కి ఆవిడ చేసిన ఘనతకు కాను, కృషికి కాను ఇండోర్ ఎయిర్పోర్ట్కి దేవి అహల్యాబాయి ఎయిర్పోర్ట్ అని చెప్పి పేరు పెట్టారనమాట. తర్వాత ఆవిడకి రకరకాల టైటిల్స్ కూడా ఇచ్చారు. మాతేశ్వరి దేవి అని చెప్పి రకరకాల టైటిల్స్ అనమాట. భారతదేశం నారీ శక్తి పురస్కార్స్లో ఆవిడ పేరు మీద ఒక పురస్కారాన్ని ఇస్తుంది అనమాట. ముఖ్యంగా బెస్ట్ ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజేషన్ లేదా బెస్ట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఏదైతే వెల్ఫేర్ ఆఫ్ ఉమెన్ కోసం కృషి చేస్తో వాళ్ళకి అహల్యాబాయి పేరు మీద అవార్డు ఇస్తారనమాట. ఈ సంవత్సరం ఆవిడ 300th బర్త్ యానివర్సరీ సందర్భంగా మహిళా సశక్తికరణ్ మహా సమ్మేళనం జరుపుతున్నారనమాట. ఆవిడ పేరు మీద ఆవిడ జ్ఞాపకం పెట్టుకుంటూ, గుర్తు తెచ్చుకుంటూ స్టాంప్స్, కాయిన్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. అంతటి వీరవనిత ఇవిడనమాట. భారతదేశంలో కొంతమంది వీరవనితలు ఉన్నారనమాట. రాణి రుద్రమదేవి కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, దేవి అహల్యాబాయి హోల్కర్ కావచ్చు, వీళ్ళందరి ఘనతని మనం ఎప్పుడు గుర్తు తెచ్చుకుందాం, కీర్తించుకుందాం. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు.